అమ్మ మన భారతీయ సాంప్రదాయంలో తాళి కట్టడం అనేది చాలా ప్రత్యేకత. అయితే 3 ముళ్ళు అనేది దేనికి ప్రతీక అమ్మ? అలాగే 3 ముళ్ళు ఎందుకు వేయాలి అని అంటారు? ఇక్కడ మన సాంప్రదాయంలో ఉండే గొప్పతనం చూసారా, 3 ముళ్ళే వేస్తారు. 5 వేయచ్చు, 2 వేయచ్చు, 1 వేయచ్చు కదా, పంచభూతాల సాక్షిగా 5 వేయచ్చు. కానీ 3 ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుంటే అసలు విడాకుల జోలికే పోవు. త్రికరణములు మనస్సు, వాక్కు, కర్మ. అలాగే ఈ 3 ముళ్ళు దేనికి ప్రతీక అంటే కంఠంలో మంగళసూత్రాన్ని ధరింపచేస్తాడు భర్త. మంగళము అంటే ఏంటి? శుభముని ప్రసాదించేటటువంటిది మంగళమైనది. అటు అత్తింటి వాళ్ళు ఒకటి, పుట్టింటి వాళ్ళు ఒకటి తయారు చేస్తారు దాన్ని. ఈ 2 కుటుంబాలకి అక్కడ చూడండి, చాలామంది అపోహపడుతూ ఉంటారు. వివాహంలో 2 మంగళసూత్రాలు చేయించినప్పుడు ఒకటి పుట్టింటి వారు, ఒకటి అత్తింటి వారు చేస్తారు. అది పెళ్ళైన తర్వాత 16 రోజుల పండక్కి ఒక గొలుసుకో దేనికో జత చేసి కడతారు. అంటే ఇక్కడ కేవలం మగ పెళ్లి వారిదే ఉండదు, 2 కుటుంబాలు కలిస్తేనే సూత్రం అయింది అది. ఇప్పుడు సూత్రం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సూత్రం అంటే ఏంటి? ఈక్వేషన్. అవునా? అంటే ఆ ఈక్వేషన్ 2 కలిస్తే కదా, 2 కుటుంబాలు కలిస్తేనే వివాహం అయింది. అదే ఈక్వేషన్. మైనస్ ఇంటూ మైనస్ వెళితే ప్లస్. అదే ఒక ఈక్వేషన్ అనుకుందాం. ఉదాహరణకి చెప్పాను, అక్కడ మైనస్లు ప్లస్లు కాదు, నాకు గుర్తొచ్చింది చెప్పాను. ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఒక ఈక్వేషన్. ఆ 2 కుటుంబాల యొక్క ఈక్వేషన్స్ కలిస్తేనే ఒక మంగళసూత్రం. అలాంటి సూత్రాన్ని, శుభప్రదమైనటువంటి మంగళాలని ప్రసాదించేటటువంటి సూత్రాన్ని మెడలో ధారణ చేస్తున్నప్పుడు 3 ముళ్ళే ఎందుకు కడతారు? మా సాంప్రదాయంలో మగ పెళ్లి వారిది ఒకసారి, ఆడపెళ్లి వారిది ఒకసారి కడతారు. దానికి దీనికి కూడా 3 ముళ్ళు వేస్తారు. అంటే చాలామంది అనుకుంటారు 6 వేస్తారు అని. కాదండి, ఈ 3 ముళ్ళకి అర్థం చెప్పానుగా. మనస్సు, వాక్కు, కర్మ త్రికరణములు శుద్ధి చేసుకుని నా వైపు నుంచి ఒకటి కట్టా, నీ వైపు నుంచి మనస్సు, వాక్కు, కర్మ కట్టా శుద్ధి చేసుకుని. అంటే అటు ఇటు కూడా ఒకలాగే ఉంటా నేను అని చెప్పి సూత్రాన్ని ధరింపజేసి, మొదటి ముడి భర్త క్షేమం కోసం, రెండవది తల్లిదండ్రుల కోసం, మూడవది దైవభక్తి కోసం. ఈ మూడిటిని నా జీవితంలో నేను మర్చిపోను. ఈ 3 తోడు ఉంటేనే నాకు మంగళములు ఉంటాయి. తల్లిదండ్రులను వదిలేయమని ఎక్కడా చెప్పలే. అందుకే 3 ముళ్ళల్లో ఒక్క ముడి అది ఒక తల్లిదండ్రులు, ప్రత్యేకించి 2వ ముడి తల్లిదండ్రుల కోసం, పితృదేవతల కోసం. మొదటి ముడి భర్త క్షేమం కోసం, ఇక చివరిది దైవభక్తి కోసం. ఇది నా భర్త క్షేమంగా ఉండాలి. ఎందుకంటే సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి ఆ స్త్రీ మెడలో ధరించినప్పుడు నిన్ను సర్వమంగళా దేవత కింద భావించి సూత్రాన్ని కడతారు. ఈ సర్వమంగళాలు ప్రసాదించేటటువంటి సూత్రాన్ని స్త్రీ మెడలోనే ఎందుకు ధరింపజేస్తారు? చాలా ఈజీగా నీ మెడలో లైసెన్స్ పడిందిగా అంటూ ఉంటారు. చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. ఒక స్త్రీ మెడలోనే ఎందుకు ధరింపజేస్తారు అంటే, నిన్ను సర్వమంగళ గౌరీదేవి కింద భావించి, ఇది మోసే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది, అక్కడ బంగారం విలువ కాదు, అంతటి బాధ్యతని మోసేటటువంటి శక్తి నీ దగ్గరే ఉంది. నా తల్లిదండ్రుల్ని, నా ఐశ్వర్యాన్ని, నా దైవభక్తిని ఏదైతే ఉన్నాయో నా క్షేమము అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి మాంగళ్య ధారణ చేస్తాడు భర్త. అక్కడ ఆయన తన క్షేమాన్ని, ఇప్పుడు మనం మాంగళ్య ధారణ చేయగానే కాళ్ళకి దండం పెట్టిస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు అయిపోయిందిరా నీ పని, పక్కన కూర్చుని కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అక్కడ నా భర్త క్షేమాన్ని భార్య చేతుల్లో పెట్టినందుకు గాను నీ క్షేమాన్నే నా చేతుల్లో పెట్టాయ్యా, అలాంటిది నిన్ను నా దైవంగా భావించి నిన్ను క్షేమంగా చూసుకుంటాను అని చెప్పి పాదాలకి నమస్కారం చేస్తుంది భార్య. ఓకే, అంటే ఎంత బాధ్యత నన్ను నమ్మి నువ్వు అప్పచెప్పావు, ఈ బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది భార్య. అంటే ఇంత నన్ను నమ్మి ఇంత అప్పచెప్పిన నువ్వు, ఇంతవరకు నా తల్లిదండ్రులు నన్ను చంటి పిల్లలా చూశారు, నాకు ఏ బాధ్యత తెలీదు, కానీ నా ముక్కు మోహన్ నీకు తెలియకపోయినా నీ తల్లిదండ్రుల్ని, నీ ఆస్తిని, ఆఖరికి నీ క్షేమాన్ని కూడా నా చేతిలో పెట్టిన నువ్వు నాకు భగవంతుడితో సమానం అని మొక్కుతుంది. అంటే ఇక్కడ ఆడదాన్ని తక్కువ చేశారా, ఎక్కువ చేశారా? ఎంతో ఇంపార్టెన్స్ ఉంది కదా. అందుకే మన ధర్మంలో ఎక్కడా స్త్రీ తొక్కబడలేదు.
మన ధర్మంలో చాలామంది ఒంటింటి కుందేలు అని ఒక పనికి మాలిన మాట మాట్లాడుతూ ఉంటారు. భార్య ఒంటింటికి రాణి. ఎంత క్రియేటివిటీ అండి చూడండి. ఈ రోజు వండిన కూర రేపు వండరు. ఒకే ఆనపకాయని కూర చేస్తారు, పచ్చడి చేస్తారు, పులుసు చేస్తారు. అంటే ఎంత క్రియేటివిటీ ఇక్కడ గమనించవలసిందమ్మా. ఇప్పుడు పిల్లలందరూ కూడా మీరు ఉద్యోగం చేయండి, రాణి అవ్వండి, ఏమన్నా అవ్వండి, మీరు ఒక పెద్ద కంపెనీకి పెద్ద CEO అవనండి, కానీ అమ్మే వంట ఎందుకు చేస్తుంది అంటే ఆ అమృతాన్ని అమ్మ మాత్రమే అందించగలదు. నిస్వార్థమైనటువంటి ఆ వంటని, ఆ భోజనాన్ని, ప్రేమతో కలిపినటువంటి భోజనాన్ని తల్లి మాత్రమే ఇవ్వగలదు పిల్లలకి. తల్లి మాత్రమే వండగలదు. ఎలా చూడండి, నా భర్తకి ఇది ఇష్టం, నా పిల్లలకి ఇది ఇష్టం. ఎంత కోపంలో ఉన్నా సరే ఏదైనా చేస్తే అమ్మ ఆయన తినరు చేయకంటూ ఉంటుంది, మీ నాన్న తినరే అని చెప్తూ ఉంటుంది. ఎలా అయినా ఉండనివ్వండి. అంటే ఆ అమృతాన్ని కలిపేటటువంటి శక్తి ఒక భార్యకే ఉంటుంది. అందుకే ఒంటింటి కుందేలు కాదండి, ఒంటింటికి మహారాణిని చేశారు. నీకు నచ్చినట్టు వండు, ఎందుకంటే నీ ఆహారమే ఆలోచన, ఆహారమే మనస్సు. నువ్వు ఆహారాన్ని అందించడం వల్ల పిల్లలకి శరీర దారుఢ్యంతో పాటు వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన తయారవుతుంది. నీ భర్తకు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమగా ఆహారాన్ని అందిస్తే వాళ్ళు కూడా అంత ప్రేమగా పెరుగుతారు. నీ ఆలోచనలో దోషం ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే రజోగుణాన్ని కలిపి వండుతున్నది నువ్వు, రజోభూయిష్టమైన ఆహారాలను వండుతున్నది నువ్వు. వాళ్ళు నువ్వేం పెట్టినా తింటారు. నా పిల్లలు ఇది తప్ప తినరు అంటే నువ్వు అది వండి వాళ్ళకి అలవాటు చేశావు కాబట్టి అదే తింటారు. నువ్వు ఏది అలవాటు చేస్తున్నావు. అందుకే సాత్వికమైన ఆహారాన్ని ప్రేమతో వండుతూ వండి వడ్డిస్తారు కాబట్టే వంటింటికి మహారాణులు. ఆ స్థానాన్ని ఎవరింట్లో వాళ్ళ వంటిల్ని ఆ గృహలక్ష్మి తప్ప ఎవరు వండినా చూడండి ఎంతైనా ఉండనియండి, ఆ భర్తకి ఆ భార్య చేసిన వంటే నచ్చుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్ళి ఎంత అమృతంలా చేసినా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఒక రుచికి, ఒక ప్రేమకి అలవాటు పడి ఉంటారు. ఇది కదా స్త్రీ ధర్మం. ఇది ఇంత గొప్పది మన ధర్మంలో స్త్రీ ధర్మం. అంతేగాని ఒంటింటి కుందేలు చేశారు, ఆడవాళ్ళని తొక్కారు. మన ధర్మం తొక్కలా, మన ధర్మం ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలా. మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రయత్నించారు. ఎందుకంటే స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి కాబట్టి ఈ శక్తిని అణిచివేట్టే ఉంచాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసింది తప్ప మన శాస్త్రాలు కానీ మన ధర్మాలు కానీ. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. రాముల వారు సీతాదేవిని అడవిలో వదిలేసిన తర్వాత అశ్వమేధ యాగం చేయవలసి వస్తుంది. ఇప్పుడే చెప్పాను, ధర్మేచ అర్ధేచ అన్నప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. యజ్ఞయాగాది క్రతువులు భార్య ఉంటేనే చేయాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన? బంగారు సీతాదేవిని తయారు చేసి పెట్టుకున్నాడు. అంతే కదా. అంటే భార్య లేకుండా ఏదీ లేదు. అంటే ఇక్కడ కొంతమంది మనం నాలాంటి మూర్ఖులు ఏం మాట్లాడతారంటే ఆ అడవిలో వచ్చేసి ఇక్కడ బంగారు విగ్రహం చేయించుకుంటే అయిపోతుందా అంటే అప్పుడున్నటువంటి కాలాన్ని, అప్పుడున్నటువంటి ధర్మాన్ని పాటించాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం లేకుండా ఏదీ చెయ్యడు రాముడు. అంత గొప్ప స్థితి రాముడిది. రాముణ్ణి విమర్శించడానికి కానీ, రాముణ్ణి అసలు ఆయన కాలి కింద ఇసుక రేణువులం కూడా కాదు మనం. ఎందుకంటే ధర్మం లేని పని ఏది చెయ్యడు. ఎందుకంటే నఖసిక పర్యంతము ధర్మంతో నిండి ఉన్నవాడే రాముడు. అదే రామరాజ్యం. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి, ఆ కాలమానాల్ని బట్టి వారు కొన్ని పాటించారు. అప్పుడు కూడా భార్యని వదలలే. బంగారు విగ్రహాన్ని తయారు చేయించి పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా ఆయన అశ్వమేధ యాగాన్ని పూర్తి. ఇది భార్యకి ఇచ్చిన విలువ కదా. దీన్ని మనం వక్రీకరించి రకరకాలుగా మార్చి భార్యని అణిచివేస్తున్నాము. ఇవి అవి శాస్త్రాల్లో ఎక్కడా రాయబడలేదు. భార్యని వక్రీకరించి భార్య స్థానాన్ని, స్త్రీ స్థానాన్ని తక్కువ చేసి ఎక్కడ కొన్ని ధర్మాల్లో రాసిన వారు అలా రాయలేదు, మనం అలా అన్వయించుకున్నాం అంతే. అయితే అమ్మ ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మంగళసూత్రం విషయానికి వస్తే, ఆ మంగళసూత్రం అనేది మనము బంగారు చైన్ తర్వాత 16 రోజుల పండుగ తర్వాత వేసుకుంటాం. కానీ ఇప్పటికీ కొన్ని సాంప్రదాయాల్లో పసుపు తాడు, పసుపు కొమ్ము వేసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యమైనా, ఏ పండగ అయినా, ఏది ఉన్నా కానీ వేసుకుంటారు. కానీ కొన్ని చోట్ల చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఈ విధానం ఏంటమ్మా? ఇంకొకటి మీరు అన్నారు, పెళ్లిలో కాళ్ళు మొక్కే తంతు, అమ్మాయి ఫస్ట్ టైం కాళ్ళు ముట్టుకోగానే అందరూ ఇంక అయిపోయింది, నేను కాళ్ళ కింద పెట్టేసుకున్నాను. కానీ అంతటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకుంటుంది. ఆడవాళ్ళు కూడా
భర్త ఆశీర్వాదం తీసుకోవడం ఎంతవరకు ముఖ్యం అనేది ఈ పెళ్లి ఘట్టంలో ఒక్కసారి మీ నోటి నుంచి వినాలి. తప్పకుండా అమ్మ. పసుపు తాడు శుభానికి సంకేతం. పసుపు మనకున్నటువంటి దైవీకమైనటువంటి సహజ సిద్ధంగానే దైవీక లక్షణాలు కలిగినటువంటి వస్తువుల్లో పసుపు కుంకుమ ఒకటి. ఈ దైవత్వం ఉట్టిపడేటటువంటి ఆ పసుపుని చూడండి, మనం ఎప్పుడైనా కాళ్ళకి, మేమంటే రోజు రాసుకుంటాం, కొంతమంది శ్రావణ మాసాల్లో కానీ ఇలా కాళ్ళకి రాసుకున్నప్పుడు ఎంత బాగా కనిపిస్తాయి కాళ్ళు. దాంతో సమానంగా యాంటీబయాటిక్, సూక్ష్మ క్రిములే. చూడండి, దాంట్లో ఉన్న గొప్పతనం కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ఇది చెప్పుకుంటున్నప్పుడు మన ధర్మం గురించి, ఏ ఇన్ఫెక్షన్ అయినా కాళ్ళ నుంచే వెళ్తుంది. అవునా? పూర్వం మట్టిళ్ళు, నీళ్లు, కాళ్ళు పగుళ్ళు ఉన్నప్పుడు ఆ కాళ్ళ నుంచి ఆ కాళ్ళు ఇన్ఫెక్షన్ అవ్వకుండా పసుపు రాసి ఉంటే యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే పెట్టినది. చూడండి ఎంత ధర్మం, మన ధర్మం ఎంత గొప్పదో. ఇలా పెట్టిన దాన్ని మంగళసూత్రాల దగ్గరికి వచ్చేసరికి పసుపు తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, బంగారం తాడు ధరించామనుకున్నాను, అందుకే కింద మంగళసూత్రాలు గుచ్చేటప్పుడు ఇంతైనా పసుపు తాడు ఉంచి గుచ్చుతారు. ఎందుకు అంటే ప్రతిరోజు ఆ సూత్రములకి పసుపు రాసి స్నానం చేయాలి. ఎందుకంటే మనము రోజు తల తడపకూడదు, ఎందుకంటే ఇది కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. రోజు తల తడిపితే జలుబులు, రోగాలు వస్తాయి కదమ్మా. అన్ని సీజన్లు ఉంటాయి. ఒక సీజన్లో చేయగలుగుతాం, చలికాలం, వర్షాకాలం చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే స్త్రీ 10 మంది కుటుంబంలో యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఆ సూత్రములకి పసుపు రాసి మొహానికి, చేతులకి రాసుకుంటే తలస్నానం చేసినట్టే. ఆ పసుపు శుద్ధి చేస్తుంది కదా. అందుకని చెప్పి మంగళసూత్రాల్లో కూడా కొంచెం పసుపు తాడుని ఉంచుతారు. రోజు పసుపు రాసుకుని స్నానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఇక తమిళ ద్రవిడ సాంప్రదాయంలో వాళ్ళు ఖచ్చితంగా పసుపు తాడు ధరిస్తారు. బంగారం ఉన్నా కూడా ఒక పసుపు తాడు ధరిస్తారు. ఎందుకంటే పసుపు శుభానికి సంకేతం. మన పంచమాంగళ్యాల్లో పసుపు కూడా ఒక సంకేతం. అందుకని శుభానికి చిహ్నం కాబట్టి ధరిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు చెప్పినట్టు ఈ కాళ్ళకి నమస్కారం చేయడం. లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణుడి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మగవారికి ఈ యాంకిల్ అనుకోండి, చీలమండల దగ్గర నుంచి పాదాల వరకు శనిస్థానం అన్నమాట. లక్ష్మీదేవి చేతులకి శుక్రస్థానం, స్త్రీకి అరచేతులు శుక్రస్థానం. ఈ శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు. ఈ యొక్క కాళ్ళు ఒత్తడం వల్ల వీళ్ళల్లో ఉండే ఈ శని బాధలు పోతూ ఉంటాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. అందుకే అరచేతులతో కాళ్ళు పడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. శుభానికి చిహ్నం అది. ఇక్కడ ఏదో నిన్ను తక్కువ చేసేసి నీ కాళ్ళు పట్టించేశారు కాదక్కడ. మగవాడి యొక్క ఆ శని స్థానాన్ని, ఆ శని బాధలు ఎలా ఉంటాయమ్మా, అవి రాకుండా నువ్వు కాపాడేటటువంటి లక్ష్మీదేవి ఆ ఇంటికి. ఓకే, అందుకని కాళ్ళు పట్టాలి. నమస్కారం అంటారా, నమస్కారం మన సాంప్రదాయంలో సంస్కారం కదా. పెద్దవారికి నమస్కారం చేయడం మన ధర్మం. ఇక భర్త తన భార్య ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, పూర్ణ ఆయుర్దాయంతో, చక్కగా దాన్ని ఏమంటారు, పంచమాంగళ్యాలతో దీవిస్తూ ఉంటాడు భర్త. మనస్ఫూర్తిగా నా భార్య ఇలా కళకళలాడుతూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దీవిస్తాడు. అందుకని ఇందాకే చెప్పాను, భగవంతుళ్ళ, ఎందుకంటే తనవన్నీ నీ చేతిలో పెట్టేశాడమ్మా. మరి భగవంతుడు కాకపోతే ఏంటి, అంతే కదా. ఇళ్ళు, ఆస్తులు, అదేంటి, తర్వాత పశువులు, పొలము, ఉద్యోగం, ఒకటేంటి జీతము, అన్నీ తెచ్చి, ఇంకా ఈ పిచ్చి మగాళ్ళు నా భార్యను కంట్రోల్ చేస్తాను, నేను జీతం ఇవ్వను అంటారు. అంతా తనదే. నువ్వు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసేస్తావు, తప్పకూడదుగా. అంతా తెచ్చి తన దగ్గర పెట్టాల్సిందే. ఆ పెట్టినప్పుడు ఇంత పెట్టినటువంటి ఆ భర్తకి ఆ దైవత్వాన్ని ఇచ్చి, ఎందుకంటే నిన్ను నమ్మి పెట్టాడు, నీ ముక్కు మొహం ఆయనకి తెలీదు. నువ్వు ఆ భర్తని ఎలా అయితే ముక్కు మొహం తెలియకుండా మేము వెళ్ళామండి, వాళ్ళ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నాం అని చెప్తూ ఉంటాం కదా ఆడవాళ్ళు. కానీ ఈ మగవాళ్ళు కూడా అన్నీ తెచ్చి భార్య చేతిలో పెట్టారు. అందుకని ఆ దైవత్వంతో నన్ను నమ్మి ఇంతటి బాధ్యత అప్పచెప్పిన వాడివి, నువ్వు దైవంతో సమానం అయ్యా నాకు అని చెప్పి నమస్కరిస్తూ ఉంటావు. నమస్కరించాలి. మీకు గుర్తుందో లేదో, శ్రావణ మాసంలో నేను చెప్పాను భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోండి అని నేను చెప్పినప్పుడు అసలు అందరూ దాని మీద రీల్ చేశారు. మీకు గుర్తుందో లేదు, ప్రతి ఒక్కళ్ళు
అందరూ వరలక్ష్మి వ్రతం అప్పుడు అందరూ నమస్కారం చేసి, నేను సుమగారు వాళ్ళు కూడా, యాంకర్ సుమగారు వాళ్ళు కూడా దాని మీద చేసి పెట్టారు అప్పుడు. నమస్కారం చేసి ఆ భర్త ఆశీస్సులు తీసుకున్నారంటే ఎంత బాగుందండి. అంటే లొంగిపోయినట్ట కాదు, మన భర్తకి మనం ఇవ్వకపోతే, విలువ ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఎంత బాగుంటుంది అప్పుడు. అరే నా భర్త చక్కగా ఇంత విలువిస్తోంది నాకు, నేను ఎంత బాగా చూసుకోవాలని ఆలోచన వస్తుందా రాదా? ఇది ఆ నమస్కారంలో ఉండేటటువంటి సంస్కారం.